హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కందిపప్పుతో కాయగూరలు వేసి పప్పు చేద్దాం అనుకుంటున్నాం. ముందుగా పప్పుని కడుక్కుందాం. పప్పు కడుక్కున్న తర్వాత కుక్కర్ పెట్టి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాం. తరిగి పెట్టుకున్న కాయగూరలు, ఉడికించుకున్న పప్పు, నూనె వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, దొండకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు కలిపి మగ్గించి, సాల్ట్, ముక్కలు వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. చింతపండు నానబెట్టుకుందాం. తర్వాత కారం వేసుకుందాం. కాయగూరలు మొత్తం మగ్గిన తర్వాత కందిపప్పు వేసుకుందాం. కలిపెట్టిన చింతపండు పులుసు వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని బాగా మరిగించుకోవాలి. కొంచెం బెల్లం వేసుకుందాం. కాయగూరల పప్పు రెడీ అయింది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.